డీటెయిల్ చూసినట్టయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు 11 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చేతికొచ్చే దశలో పంట నేలమట్టమై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బయ్యారం మండలం పందిపంపుల అలీగూడెం గ్రామంలో అకాల వర్షం ఈదురుగాలులు రావడంతో కోతకొచ్చిన మొక్కజొన్న పంట అంతా నేలమట్టమైంది. వానాకాలం పంట సరిగా దిగుబడి రాక నష్టపోతే ఇప్పుడు యాసంగికి కూడా నష్టాలే మిగిలాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. సుమారు 70 నుంచి 80 ఎకరాల్లో మొక్కజొన్న నేలమట్టమైంది. బీరోని మడువ, పందిపంపుల, బోటితండ, భీమ్లాతండ, అల్లిగూడెం గ్రామాల్లో మొక్కజొన్న పూర్తిగా నేలమట్టమైంది. ఆరుగాలం వ్యయ ప్రయాసాల కోచి పండించిన పంట చేతికొచ్చే దశలో నేలమట్టం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వానాకాలం పంట సరిగా దిగుబడి రాక నష్టపోయామని, ఇప్పుడు యాసంగి కూడా కష్టాలే మిగిల్చిందని వాపోతున్నారు. రేపో మాపో కొయ్యాల్సిన మొక్కజొన్న నేలకు ఒరగడంతో పంటకు పెట్టిన పెట్టుబడితో పాటు ఎకరాకు ₹1,00,000 దాకా నష్టం వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ కాళేశ్వరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి కోతకొచ్చిన మిర్చి పంట తడిసి ముద్దయింది. పలుచోట్ల మిర్చి చేను నేలకొరిగింది. మంచిర్యాల జిల్లా మందమర్రి, బెల్లంపల్లి మండలాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మోస్తారు వర్షం పడింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో, మెదక్ జిల్లా చేగుంట, నార్సింగి మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. ఇక ఇవాళ రేపు ఉరుములు వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయి అరవింద్? గతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గత నిన్న, ఈ రోజు, రేపు 3 రోజుల పాటు కూడా తేలికపాటి వర్షం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడా నిన్న నుండి కూడా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వడగళ్ల వర్షం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రధానంగా హెచ్చరికలు జారీ చేశారు. అటు హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం పూట తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. నేడు హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీగా కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉంటుందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు జిల్లాలో చూసుకుంటే మాత్రం అటు నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, గద్వాల్, మహబూబ్ నగర్, జనగాం, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో మాత్రం కొన్ని ఏరియాల్లో మాత్రం భారీ వర్షం కూడా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ వర్షం ఈదురుగాలులతోని గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తాయని అంచనా కూడా అధికారులు వేశారు. మరి అటు ఉత్తర తెలంగాణ దిక్కు చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ లో కూడా అర్ధరాత్రి నుండి కూడా భారీ వర్షం కూడా కురుస్తుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఇటు ఈశాన్య తెలంగాణలో కూడా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కూడా పడిందని అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.